మరి వచ్చే 2 సంవత్సరాలే కదా అయింది, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ చేతిలో ఉంది, చేస్తదేమో, ప్రజలు నమ్మొచ్చేమో. సో అంటే ముందే ప్రజావంచన అని చెప్పేసి ఒక కార్యక్రమాలు చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సరే, 6 గ్యారెంటీలల్లా ఒక్కటన్నా సక్సెస్ అయిందా? ఒక్కటి, మినిమం ఒక్కటే. సరే 2 సంవత్సరాలే అయిపోవచ్చు, ఇంకా టైం ఉండొచ్చు, కనీసం 6లో ఒక్కటన్నా సక్సెస్ కావాలి కదా. ఒకటి సక్సెస్, కనీసం ఒకటన్నా సక్సెస్ చేస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయినట్టే. అట్లనన్నా ఈ సక్సెస్ మీట్ పెట్టుకోవచ్చు. మరి ఏది కూడా సక్సెస్ కాకుండా ఇప్పుడు ఫ్రీ బస్సులు అని ఇచ్చి మీరు ఒక్కసారి మహిళలను అడగండి, ఫ్రీ బస్సు వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏం జరుగుతుంది? అసలు ఆ ఫ్రీ బస్సు వల్ల మహిళలందరికీ విలువ లేకుండానే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలను చూస్తే భయపడుతున్నారు, బస్సులు ఆపట్లేదు. ఆపినా కూడా ఇంతకు ముందు జెంట్స్ కనీసం లేచి మర్యాద కొద్ది మహిళలని సీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళైతే మేము డబ్బు పెట్టి సీట్ కొనుక్కుంటున్నాం, మీరు పుణ్యానికి వస్తున్నారు, ఎంత ఒక పురుగులాగా చూస్తున్నారు. అది కూడా ఏం సక్సెస్ కానట్టే కదా. మీరు మహిళలను బస్సులు ఎక్కి ఇది ఫ్రీ బస్సు మంచిగా ఉందా అని అడగండి, అప్పుడు అది కూడా సక్సెస్ అయిందా లేదా అని అర్థం. ఇంకేమి ఇచ్చిండు? ఇంకేమి ఇవ్వలేదు కదా. మరి అది ఇంకా ఇంకా 2 సంవత్సరాలలో ఒకటన్నా ఖచ్చితంగా పాస్ కావాలి కదా, మినిమం పాస్ మార్క్స్ అన్న రావాలి కదా. మరి మీరు ప్రజలందరూ గ్రామాలందరూ కూడా వెళ్తే, గ్రామాలలో వెళ్తే కూడా వాళ్ళు కూడా చెప్తారు ఏం చేసిండు ఏందనేది. అంతటా కూడా వ్యతిరేకతనే ఉంది కదా.